గత టెట్ ఎగ్జామ్లో వచ్చిన కొన్ని సోషల్ బిట్స్ని మనం ఇప్పుడు ఈరోజు పరిశీలిద్దాం. ఏమని అడిగినంటే, టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని ఏదని అడిగింది. టిప్పు సుల్తాన్ యొక్క రాజధాని ఏదంటే శ్రీరంగపట్నం రాజధాని చేసుకుని టిప్పు సుల్తాన్ పరిపాలన చేసిండు. నెక్స్ట్ ఇండియాలో టెలికాం విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరని అడిగిండు. ఇండియాలో టెలికాం విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ. నెక్స్ట్ అక్షరాస్యత లెక్కించేటప్పుడు ఏ సంవత్సరాల పిల్లలను పరిలోకి తీసుకోరు అని అడిగిండు. అంటే 0 నుంచి 6 వరకు ఫ్రీ స్కూల్ స్టూడెంట్స్ని తీసుకోరు. అదొకటి. మగధ రాజ్యానికి రాజధాని ఏది అని అడిగిండు. మగధ రాజ్యానికి మొదటి రాజు ఎవరని అడిగిండు. మనకు ఆల్రెడీ సినిమా ఒకటి చూసినాం మనం, బింబిసారుడు. అదొకటి చూసుకోండి. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు స్టార్టింగ్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అని అడిగిండు. 54 సభ్య దేశాలు. అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తికి ఎంత కేలరీల ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు అంటే 2100 కేలరీల ఆహారం ఉన్నాయి. అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ కుమాయును హిమాలయాలు ఏ నదుల మధ్య ఉందంటే కాశీ మరియు సట్లెజ్ మరియు కాశీ నదుల మధ్య ఉందని ఈ విధంగా గత ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.